అందరూ థంబ్‌నెయిల్ జూసే వచ్చింటారనమాట. ఇప్పుడు ఉన్న పలంగా ఫుల్ వీడియో తీయడానికి కారణం ఏమి అంటే, ప్రతి ఒక్కరు అయితే మెసేజ్ చేస్తారనమాట. బెంగుళూరులో అయితే ఏ ఇన్‌స్టిట్యూట్ బెస్టు? నువ్వు చదివిన జేస్పైడర్స్ ఎలా ఉంది అని జెప్పేసి. దానికోసమనే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాననమాట. ముందుగా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ బటన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకైతే లైక్ గాని కొట్టేసేయండి అనుకో. లేట్ చేయకుండా మనమైతే ఒక 5 బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్ అయితే తీసుకున్నామనమాట. ఇక్కడ కనిపించేటివి స్క్రీన్‌లో మీకి. ప్రతిదీ ఎలా ఉంటది? ఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? దాంట్లో క్లాసెస్ ఎలా ఉంటాయి? స్ట్రెంత్ ఎలా ఉంటది? కోర్స్ ఎలా ఉంటదని మాత్రమే మనం చెప్తామనమాట. ఏది బెస్ట్ అని చెప్పేసి మీరే అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటదనమాట. మనం ఏది బెస్ట్ అని మనం చెప్పేకి లేదు. మనకి వీడియో గాని అయితే ఎక్కువ లెంత్ అయితే ఉండదనమాట. జస్ట్ ఒక ఇన్‌స్టిట్యూట్ గురించి జస్ట్ 1-2 మినిట్స్ మాత్రం మాట్లాడుకుంటాం. అక్కడ ఎలా ఉంటది? క్లాస్‌కి సిట్టింగ్ కెపాసిటీ ఎంతుంటది? ఎంతమందుంటారు? కోర్స్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటది? అని జెప్పేసి అయితే మాట్లాడుకుంటామనమాట. వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్లు నేను ఈ ఇన్‌స్టిట్యూట్‌ని ఎందుకు సెలెక్ట్ చేసినా అంటే, మా ఫ్రెండ్స్ ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండేవాళ్ళు గాబట్టి, వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాననమాట ఇన్ఫర్మేషన్ మొత్తము. అక్కడ ట్రైనింగ్ గాని, ప్లేస్‌మెంట్స్ గాని అంతా ఎట్లుంటాయి, ఏమి అని జెప్పేసి. దానికోసం అని జెప్పి ఈ 5 ఇన్‌స్టిట్యూట్ మాత్రమే జెప్తున్నాను. మనం ఏ ఇన్‌స్టిట్యూట్‌ని తక్కువ చేసి గాదు, ఏ ఇన్‌స్టిట్యూట్‌ని ఎక్కువ చేసి అయితే చెప్పడం లేదనమాట. జస్ట్ చూసేవాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలనమాట. ఇన్‌స్టిట్యూట్‌కి పోతే ఇలా ఉంటది, మన గ్రోత్ ఇలా ఉంటదని జెప్పేసని. దానికోసమే ఈ వీడియో అయితే. లేట్ చేయకుండా ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్ అయితే జూసేద్దాము. ఇంకా ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్‌కొచ్చినట్లయితే ఏదో ఎందుకు నేను వెళ్ళిన ఇన్‌స్టిట్యూటే జెప్తాననమాట. జే స్పైడర్స్ నేను వెళ్ళిందైతే. తెలుసు మీ అందరికి వీడియోల్లో గాని ఎప్పుడు పెడతానే ఉంటా. మేము వెళ్ళిందైతే హెబ్బాల్ బ్రాంచ్ అనమాట. బెంగుళూరులో అయితే ఆల్‌మోస్ట్ ఆల్ 20+ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మొత్తం జే స్పైడర్స్, క్యూ స్పైడర్స్‌వి. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లోన కామన్‌గా ఉండేవి 2 థింగ్స్ ఉంటాయన్నమాట. కోర్స్ డ్యూరేషన్ ప్లస్ ఫీజ్ అనమాట. కోర్స్ డ్యూరేషన్ ఆల్‌మోస్ట్ ఆల్ 5-6 మంత్స్ అయితే ఉంటది. ఫీజ్ అయితే 30,000 నుంచి 35,000 మధ్యలో అయితే ఉంటదనమాట. మీకు తెలిసినోళ్ళు ఎవరన్నా ఉండి రెఫర్ చేసేలాగా ఉంటే లైక్ ఓ 2000, 3000 తగ్గొచ్చు మీకు. చెప్పినట్లే ఫస్ట్ అయితే నేను చేసిన ఇన్‌స్టిట్యూట్ జే స్పైడర్స్ అని చెప్పినా గదా! ఎక్కడైనా గాని ఈ 3 కలిసే ఉంటాయన్నమాట. జే, క్యూ, పై స్పైడర్స్ అనేటివి. నార్మల్‌గా నేను వెళ్ళిన ఫస్ట్‌లో అయితే మాకు ఎస్‌క్యూఎల్ స్టార్ట్ చేసినారు. మా ఎస్‌క్యూఎల్ క్లాస్ స్ట్రెంత్ అయితే అరౌండ్ లైక్ 30 మెంబర్స్ ఉండింది. ఇంకొన్ని క్లాసుల్లో అయితే లైక్ 40, 60 గాని ఉండేదన్నమాట ఎస్‌క్యూఎల్ స్ట్రెంత్ అంటే వేరే బ్యాచ్‌లకి. ఇంకా అలా 1 మంత్ అయిన తర్వాత జావా స్టార్ట్ చేసినారు మాకు. జావా స్ట్రెంత్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ మేము ఫస్ట్‌లో లైక్ ఒక 100 ప్లస్ ఉండేవాళ్ళము. ఇంకా కొంచెం కోర్ జావాకి ఎంటర్ అయ్యే టైంకి లైక్ 200 ప్లస్ మెంబర్స్ అయితే ఒక క్లాస్‌లోకి యాడ్ చేసి అయితే ఉన్నారనమాట. మనకి బెస్ట్ థింగ్ ఏమంటే ఏ నీడ్ ఉన్నా ఉన్నాయి గాని, ఏ ప్లేస్‌మెంట్ అన్నా మనము మాక్ క్లియర్ చేసి ఉండాలన్నమాట ఇక్కడ ఫస్టు. మాక్ క్లియర్ చేస్తే ప్లేస్‌మెంట్‌కి రిక్వైర్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారిక్కడ. మాకు గాని రేటింగ్ ఉంటదనమాట. స్కేలింగ్ 1-5. సో, నీకు ఎంత మంచి రేటింగ్ ఉంటే రిక్వైర్మెంట్ బట్టి నిన్ను యాడ్ చేస్తా ఉంటారు. వాళ్ళే కాల్ చేస్తారనమాట హెచ్ఆర్‌లే రిక్వైర్మెంట్ ఉంది. సో, లైక్ అన్ని డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు దాని గురించి. ఇది ప్రాసెస్ ఇలా ఉంటది. ఆ రిక్వైర్మెంట్‌కి ఏదైనా బాండ్ ఉందా? 6 మంత్స్ ట్రైనింగా? ప్యాకేజ్ ఎంత? ప్రతి ఒక్కటి చెప్తారనమాట. అవి ఒకటే కాకోకుండా ఇక్కడ బెనిఫిట్స్ ఏముంటాయంటే డైలీ ప్రెజెంటేషన్స్ అయితే చేపిస్తారు మీ దగ్గర. ఎక్స్‌ట్రా ప్రోగ్రామింగ్ క్లాసెస్ గాని, ఎస్‌క్యూఎల్‌లో అయితే క్వెరీస్ ప్రాక్టీస్ చేసేటివి అన్నీ అయితే ఉంటాయి. కోర్స్ పరంగా అయితే మనము దీన్ని లైక్ ఆహ్, గుడ్ అనే చెప్పుకోవచ్చనమాట. కోర్స్ అయితే ప్రతి ఒక్కటి బావుంటది. రిక్వైర్మెంట్స్ ప్లేస్‌మెంట్స్ అయితే అది మనం చెప్పలేము. బేస్డ్ ఆన్ యువర్ లక్. బయట నుంచి లైక్ ఇలా వాట్సాప్ గ్రూప్‌లో, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో లింక్స్ వస్తాయి గదా! ఈ జాబ్‌కి అప్లై చేయండి, ఈ జాబ్‌కి అప్లై చేయండి. అలాంటి హెల్ప్ అయితే ఇక్కడేముండదు. జస్ట్ వాళ్ళు టై అప్ అయిన కంపెనీస్ వస్తే రిక్వైర్మెంట్ ఉంటదనమాట. నువ్వు మార్క్ క్లియర్ చేసుంటే. అది. మార్క్ క్లియర్ చేసేదాన్ని బట్టి రిక్వైర్మెంట్. అది జేస్పైడర్స్ గురించైతే. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకి కోడ్‌నెస్ట్ అనమాట. సేమ్ చెప్పినట్లే ఫీస్ స్ట్రక్చర్ గాని ఆల్‌మోస్ట్ ఆల్ సేమ్ ఉంటది. కోర్స్ డ్యూరేషన్ గాని ఆల్‌మోస్ట్ ఆల్ ఫస్ట్‌లో చెప్పుకున్నట్టే సేమ్ ఉంటది. ఇంకోటేమింటే ఇక్కడ స్ట్రెంత్ అయితే 150 కంటే తక్కువే ఉంటాదని చెప్పినాడు మా ఫ్రెండ్ అయితే. కోర్సెస్ అయితే మీకు తెలిసిందే వేరియస్ టైప్స్ ఉంటాయి. జావా ఫుల్ స్టాక్ అని, పైథాన్ ఫుల్ స్టాక్ అని, మెర్న్ అని. సో, డిమాండ్‌ని బట్టి స్ట్రెంత్ గానే ఉంటదనమాట. లైక్ ముందు చెప్పినట్లు జేస్పైడర్స్‌లో గావచ్చు, ఇప్పుడు దీంట్లో గావచ్చు. ఈ డిమాండ్‌ని బట్టి స్ట్రెంత్ అనేది ఉంటది. ఎక్స్‌టర్నల్ హెల్ప్ చెప్పినా గదా! ఇంతసేపు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపు అలాంటివైతే ఏముండవు. వాళ్ళకంటూ ఒక ఇదుంటది. ఆ వెబ్‌సైట్‌లోనే వాళ్ళు మొత్తము యాప్ అనేది ఉంటది. ఆ యాప్‌లోనే వాళ్ళ ప్లేస్‌మెంట్స్ గాని, ఏవన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే అన్నీ అక్కడ ఇది జేస్తారు అని చెప్పినాడు మా ఫ్రెండ్ అయితే. సో, అది దీని గురించైతే. జే స్పైడర్స్‌లో అయితే ఆన్‌లైన్ క్లాసెస్ ఏవన్నా ఉంటే రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ జేస్తారు. ఆఫ్‌లైన్ వాళ్ళకి మాక్సిమం ఎవరికీ ప్రొవైడ్ జేయరనమాట. ఆఫ్‌లైన్‌కి వెళ్లి ఇనాల్సిందే క్లాసెస్ అయితే.
ఇంకా దీంట్లో అయితే కోడ్‌నెస్ట్‌లో అయితే ఆఫ్‌లైన్ లైక్ వీడియోస్ వాళ్ళ పోర్టల్‌లో వినడానికి అవకాశం ఉంటది. జేస్పైడర్స్‌కి గాని పోర్టల్ ఉంటది. సో, అందరికి యాక్సెస్ ఇవ్వరనమాట ఆ వీడియోస్ వినడానికి. ఆఫ్‌లైనోళ్ళు ఆఫ్‌లైన్‌కే వెళ్లి వినాలన్నమాట క్లాసెస్ అయితే. కమింగ్ టు ట్యాప్ అకాడమీ అనమాట. ఇంకా ట్యాప్ అకాడమీ అయితే ఎవరో ఎందుకు మన ఫ్రెండ్ తులసి ఉండలే. తులసి గాని ట్యాప్ అకాడమీ నుంచినే అనమాట. ఇంకా ట్యాప్ అకాడమీలో మనం మెయిన్ చూసుకున్నట్లయితే కోర్స్ డ్యూరేషను, ఫీజు సేమ్ అప్పుడే చెప్పినలాగే ఉంటదనమాట ఆల్మోస్ట్ ఆలు. ఇంక ఇవి గాకున్నా వాళ్ళకి ఒక పోర్టల్ ఉంటది. ఇక్కడ ఆన్‌లైన్ అనేమి లేదు, ఆఫ్‌లైన్ అనేమి లేదు. ఎవరైనా గాని పోర్టల్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కోర్స్‌కి సంబంధించిన వీడియోలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్‌లు గావాలంటే గాని దాంట్లోనే పెడతారనమాట. ఇట్లా ఎక్స్‌టర్నల్ లింక్సు లైక్ వాట్సాప్, టెలిగ్రామ్‌లో వచ్చే లింక్స్ గాని ఈ ఇన్‌స్టిట్యూట్‌లో షేర్ చేస్తారనమాట వాళ్ళకి. అప్లై చేసుకోమని గాని, ఇది గాని. ఇంకా స్ట్రెంత్ అరౌండ్ లైక్ 100-150 ఉంటారు ఇక్కడ గాని. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. లైక్ ఇప్పుడు ఇప్పుడు మెర్న్ ఉంది. ఆ మెర్న్‌లో లైక్ 50 మెంబర్సే ఉన్నారు. సో, వాళ్ళు 50 మెంబర్సే ఉంటారు. అంటే ఆ డిమాండ్‌ని బట్టి స్ట్రెంత్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లోన. అది మన స్ట్రెంత్‌ని బట్టి బేస్ అయి ఉంటదనమాట. అది దీని గురించైతే. ఇంక మనము ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే తోప్ స్టెక్ అనమాట. ఇంక ఈ తోప్ స్టెక్‌ని మనం కొంచెము బెటర్ అనే చెప్పుకోవచ్చనమాట. అంటే నేను జేస్పైడర్స్‌లో ఉన్నప్పుడే తోప్ స్టెక్‌లో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి నేను వెళ్ళినా అనమాట. అక్కడ లైక్ టీచింగ్ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా ఒకటే అనుకోండి. లైక్ కోర్స్ చెప్పడం గాని, మనం నేర్చుకోవడం గాని అంతా లైక్ ఒకేలాగా ఉంటది. ఇక్కడ ఏమి అంటే లైక్ బయట లింక్స్ మనకి పెట్టడం గాని, ఎగ్జామ్‌కి ఏమన్నా లైక్ హెల్ప్ కావాలన్నా చేయడం గాని, ఇలాంటివన్నీ అయితే బావుంటాయనమాట. స్ట్రెంత్ గాని చానా తక్కువుంటది. లైక్ అరౌండ్ 40-50 మెంబర్సే. వాళ్ళు ఇప్పుడు ఉన్నంత వరకు చూసారు గదా! లైక్ ఇంతకుముందు ఎప్పుడే గాని స్ట్రెంత్ అనేది 50-60 మెంబర్స్ దాటలేదనమాట. ఓకే. అది మెయిన్ అడ్వాంటేజెస్. దీంట్లో చూసుకున్నట్లయితే ఎక్స్‌టర్నల్ లింక్స్ గాని, వాట్సాప్ గ్రూప్‌లే ఏ పోర్టల్ ఏముండదు. అంతా వాట్సాప్ గ్రూప్‌లోనే షేర్ జేస్తారు. మనకి ఎవరు ఏం కావాలనుకున్నా వెంటనే కాంటాక్ట్ అయినా గాని రిప్లై అయితే ఉంటదనమాట దీని లింక్ అయితే. ఇక్కడ నేను వెళ్లి చూసినా కాబట్టి చెప్తాను ఇక్కడ. లైక్ అన్నీ బావుంటాయి. మీకు కొంచెం అయితే బెటర్ అనమాట. ఇంక ఫీజ్ విషయానికొస్తే సేమ్ చెప్పింది అప్పుడే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. మీకెవరైనా తెలిసినోళ్ళు ఉండి లైక్ వాళ్ళు జాయిన్ చేపిచ్చేలాగా ఉంటే ఒక 2000, 3000 తగ్గచ్చు. లైక్ ఇప్పుడు 2026 పాస్డ్ ఔట్ వాళ్ళుండరు. ఆ పాస్డ్ ఔట్ అయ్యే టైంలో ఏం తగ్గించరనమాట. రెఫర్ చేసినా, ఏం చేసినా మొత్తం ఒకటే ఫీజు. లైక్ 30,000 అంటే 30,000నే. ఎందుకంటే ఆ టైంలో డిమాండ్ ఎక్కువుంటది ఇన్‌స్టిట్యూట్స్‌కి. లైక్ ఓ 1 మంత్, 2 మంత్స్ పోయిన తర్వాత ఎవరు ఉండరు. అప్పుడు చేరినామనుకో లైక్ ఫీజ్ తగ్గడం కావచ్చు, రెఫర్ చేసేవాళ్ళకి రెఫర్ చేసిన ద్వారా గాని వాళ్ళకి అమౌంట్ తగ్గేది గాని అట్లా జరుగుతదనమాట. ఇంకా అది దాని గురించైతే. సో, ఫైనల్‌గా మనం ఇంకోటి చూసుకున్నైతే ఎస్ఎల్‌పి ఐటీ టెక్నాలజీస్ అని చెప్పినాడు మా ఫ్రెండ్ పవన్ అయితే. ఇంకా ఇదైతే యావరేజ్ అని చెప్పినాడు. ఈ యావరేజ్ అనేది ఎందుకొచ్చిందంటే, ఈ కోర్స్ పరంగా గాని, వాళ్ళ టీచింగ్ పరంలో గాని మొత్తం బానే ఉంది. ఓకే. ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ ఇక్కడ యావరేజ్ అనే ఒక ఇది ఎందుకొచ్చిందంటే, అది లైక్ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ నుంచి ఎదుగుతాంది కాబట్టి అలా ఉంటదనమాట. మీరు చెప్తే నమ్మరు క్లాస్‌కి జస్ట్ 20-30 మెంబర్స్ వరకే ఉంటారంట. లైక్ అంటే అది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి సో, అలా ఉంటదనమాట. కోర్స్ పరంగా అయితే మీరు లైక్ ఎటువంటి అభ్యంతరం పడాల్సిన అవసరం లేదు. కోర్స్ అయితే సూపర్‌గా ఉంటది. ఫీజ్ స్ట్రక్చర్ గాని సేమే ఉంటది. వీళ్ళు గాని బయట లింక్స్ గాని లైక్ సూపర్ సెట్‌లో ఏమన్నా జాబ్స్ రావడం గాని వస్తే పెట్టి అప్లై చేసుకోమంటారు. హెల్ప్ గాని ఉంటదనమాట వీళ్ళ నుంచి. ఇది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ 5 ఇన్‌స్టిట్యూట్‌లు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. చెప్పుకుంటా పోతే వీడియో లెంత్ అయితది. ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా ఇంతే. లైక్ మీ హార్డ్ వర్క్ అయితే ఉండాలనమాట ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లోన. ప్రెజెంటేషన్ అయితే మ్యాండేటరీ. ప్రెజెంటేషన్ చేయడం గాని, లైక్ టీమ్స్ డివైడ్ చేసుకొని వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని, వాళ్ళు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కొత్తగా ఎలా ఉంటది, ఏమి వినడం గాని అనేదనైతే ముఖ్యమనమాట. ఇంక ఈ 5లో మీరు ఏది చూస్ చేసుకుంటారనేది అది మీ డెసిషన్ అనమాట. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో ఎలా ఉంటది, ఏమి అనైతే చెప్పినాము. దాన్ని బట్టి అయితే డెసిషన్ మీరు తీసుకోవచ్చు. నేను చెప్పిన వాటిలో ఆల్మోస్ట్ ఆల్ నియర్ టు మార్తల్లినే ఉంటాయన్నమాట. మార్తల్లిలో అన్నీ ఉంటాయి. ఈ జే స్పైడర్స్ వచ్చి ఓవరాల్ బెంగుళూరు లైక్ 20+ లొకేషన్స్‌లో లైక్ ఆ ఏరియాకి అట్లా ఉంటాయన్నమాట. ఇవైతే. మిగతావైతే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ నియర్ టు మార్తల్లినే ఉంటాయన్నమాట. సో, అది లొకేషన్ పరంగా వస్తే. ఇంకా చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇంకా వీటికన్నా ఏదన్నా బెటర్ ఉంది అని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయొచ్చు. ఇంకా నాకేదన్నా డౌట్ ఉంది కోర్స్ పరంగా ఎట్లా, ఏమి ఇంకా కొంచెం డెప్త్‌గా తెలల్లా అని మీరు అనుకునేలాగా ఉంటే కామెంట్ అయితే చేయండి. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ గాని బయోలో ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేసినా గాని రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఎలా ఉంటది, ఏమి అని చెప్పేసైతే. ఇది ఈ ఇన్‌స్టిట్యూట్స్ పరిస్థితి ఏమి అనేదనమాట.
మీరు ఇంతవరకు చూసినా కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మన వీడియో అయితే షేర్ చేయండి. ఉంటా, బాయ్.